ఎన్నో హామీలు గుప్పించి సూపర్ 6 హామీల పేరుతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిరసన కార్యక్రమాన్ని వైసీపీ తలపెట్టిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం బుధవారం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసం సాగిస్తున్న రాజకాలకు నిరసనగా జాంపేట ఆజాద్ చౌక్ జెండా పంజా రోడ్ సూర్య హోటల్ సబ్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ బెలూన్స్ పంపించండి. మీరు ఆపేదానికి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం. ఆపేదానికి లేదు. అందరం కలిసి ఎదురుగండి. మనల్ని వెన్నుపోటు బాబు నాయకత్వాన్ని గౌరవించాలి. దయచేసి బ్యానర్ వేసుకోవాలందరూ. ఇంకా నాయకులు గారి మనం కార్యకర్తలందరూ కూడా వెనుకటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం కోరుతున్నాం. ఈవేళ వెన్నుపోడుతున్నాం. వెన్నుపోడు బాబు, మాకొద్దు 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 బాబు,
మాకొద్దు బాబు, మాకొద్దు బాబు. జై జై జగన్, జై మాతాడు, జై మాతాడు. వద్దులాడే, వద్దులాడే. మాకొద్దు బాబు, 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 మాకొద్దు బాబు. జై జై జగన్, జై జై జగన్. వద్దులాడే, వద్దులాడే. వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు. గురు 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 వెన్నుపోటు బాబు, 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 అబద్ధాలు బాబు, అబద్ధాలు బాబు, అబద్ధాలు బాబు, అబద్ధాలు బాబు. వెన్నుపోటు చంద్రబాబు, వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేశాడు. ఇవాళ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, తప్పమ్మా, ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ప్లకార్డులు పెట్టాం, నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు, 3,000 రూపాయలు నిరుద్యోగి ఏది బాబు అని అడుగుతా ఉన్నారు. తల్లులు అడుగుతా ఉన్నారు, తల్లికి వందనం ఎక్కడుంది బాబు అని చెప్పేసి తల్లికి వందనం అడుగుతున్నారు. సంపద సృష్టి అన్నావు,
ఏం సంపద సృష్టించావు ఈ సంవత్సర కాలంలోని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఉచిత ఇసుక లేకపోతే ఉత్తుత్తి ఇసుక, ఎవరికైనా ఉచిత ఇసుక దొరుకుతుందా? ఎవరికైనా ఉచిత ఇసుక దొరుకుతుందా? ఎవరికైనా ఉచిత ఇసుక దొరుకుతుందా? నిరుద్యోగులకి 3,000 ఇచ్చారా? నిరుద్యోగులకు 3,000 ఇచ్చారా? 20 లక్షల జాబులు అన్నారు, 1,00,000 జాబులైనా ఇచ్చారా? 1,00,000 జాబులైనా ఇచ్చారా? రైతులకి రైతు భరోసా 20,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా వచ్చిందా? తల్లికి 100 ఇచ్చారా? ప్రతి పిల్లలకి ఇస్తున్నారు, ఎవరికైనా వచ్చిందా? తల్లికి 100 ఎవరికైనా వచ్చిందా? 50 ఏళ్లు దాటితే బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఎవరికైనా వచ్చిందా? 50 ఏళ్ళు పెన్షన్ ఎవరికైనా వచ్చిందా? గ్యాస్ సిలిండర్లు అన్నావు, మొత్తం ఫుల్ గ్యాస్ కొట్టిపోయావు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు వచ్చాయా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నావు, కరెంటు ఛార్జీలు పెంచారా తగ్గించారా? కరెంటు ఛార్జీలు పెంచారా తగ్గించారా? నాణ్యమైన కరెంట్ అన్నారు, ఎవరికైనా నాణ్యమైన కరెంట్ వస్తుందా? లేదు. మరి గతంలో చెప్పావు జాబ్ కావాలంటే బాబు రావాలన్నావు, మరి బాబు వచ్చాడు, ఎవరికైనా జాబ్ వచ్చిందా? బాబు వచ్చాడు, ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఉన్న జాబులు చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా చెప్పారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? మరి ఇన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు గారిని ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? ఏది అదేది వెళ్ళాను వెన్నుపోటు. చంద్రబాబు గారి చేతిలో ఉన్నదేంటి? వెన్నుపోటు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేకుండా పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడుస్తున్నారా లేదా? ఎవరికైనా ఉచిత ఇసుక వచ్చిందా? వస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. ఉచిత ఇసుక ఎవరికైనా వచ్చిందా? ఏమో నీకు వచ్చిందా? లేకపోతే ఇలా చెప్పండి, ఉచిత ఇసుక వచ్చిందా? జాబులు ఎవరికైనా వచ్చినాయా? మరి ఉన్న జాబులు పీకేస్తున్నారు, అవునా లేదా? మరి ఇదంతా కూడా నిరసన కార్యక్రమం చేసుకుంటూ మనం అందరం కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ కి అందరం కూడా కదం తొక్కి ముందరికి వెళ్దామని మరి తెలియపరుస్తూ ఇవాళ చంద్రబాబు గారిని ఏమని పిలవాలి? మరి వెన్నుపోటు పొడిచి గ్యాస్ సిలిండర్లు అన్నావు, ఎక్కడుంది? ఉచిత బస్సు అన్నావు, ఎక్కడైనా ఉందా? ఎవరికైనా పేరు ఉచిత బస్సు వచ్చిందా? వస్తే అందరూ ఎక్కుదాం. బస్సు వస్తే అందరూ ఎక్కుదాం. ఒకసారి బస్సు తీసుకురండి, బస్సు ఏమన్నా ఉంటే అందరూ ఉచిత బస్సు ఎక్కుదాం. ఇవాళ దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సంపద సృష్టిస్తా అన్నారు, ఎక్కడైనా సంపద సృష్టించారండి? ఎక్కడైనా? ఇప్పుడు సంవత్సరానికి నాకు తెలిసి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారట చంద్రబాబు గారు. ఆయన చెప్తా ఉన్నాడు, నీ దగ్గర ఉందంటే చెప్పు, నేను దాని తర్వాత మీకు అందరికీ పథకాలు ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇంత దారుణంగా ఆయన ఫస్ట్ లో చెప్పిన మాటలు ఏంటండి? నాది సంపద సృష్టించే మంత్రం నా చేతిలో ఉందని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? మొత్తం అందరినీ కూడా ప్రజల్ని నట్టేటి ముంచే కార్యక్రమం చేస్తా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఉచిత బస్సు మహిళలకు ఎవరికైనా ఇచ్చారమ్మా? ఎవరికైనా ఇచ్చారా? మరి ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎల్లకాలము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ మేము టెంట్లు వేసుకుంటే పర్మిషన్ పెట్టుకున్నాం, టెంట్లు పీకింగ్ చేశారు. మరి ఇవాళ డీజే వెహికల్ పెట్టుకున్నాం, డీజే వెహికల్స్ తీస్తున్న కార్యక్రమం. ఇవాళ మా కుర్రోళ్ళ చేతుల్లో ఈ ప్లేకార్డులు ఉంటే ప్లేకార్డులు లాక్కునే పరిస్థితులు. ఎల్లకాలం చంద్రబాబు గవర్నమెంట్ ఉండదనేది పోలీసులు కూడా
తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అని చెప్పేసి ఇవాళ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల్లో కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలా అక్కర్లేదా? మరి నిలబెట్టుకోవాలని అంటే శాంతియుతంగా మేము నినాదాలు చేసుకుంటూ ర్యాలీ ముందుకు వెళ్తుంది. మరి అందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అక్కడ రిప్రజెంటేషన్ ఇద్దాము. మరి యూత్ అందరూ కూడా వెనకాల ఉండి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఒకే అంశం చెప్తా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా స్కూల్స్ కి వచ్చేసారు. మరి స్కూల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక మాట చెప్తా ఉన్నా, ఫీజులు కట్టుకునే పరిస్థితులు. మరి గతంలో జగనన్న ఉన్నప్పుడు ఫీజులు ఏ రకంగా ఇచ్చేవారండి? టైంకి తల్లుల అకౌంట్ లో డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇవాళ ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ కానీ తల్లికి వందనం కానీ ఎవరికైనా డబ్బులు వచ్చాయని అడుగుతా ఉన్నా.